అభినందనలు. ఇవాళ సిఆర్డీఏ దాదాపుగా 40,000 కోట్ల పైచిలుకు పనులకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వబోతోంది. రేపు మళ్ళీ శంకుస్థాపన జరగబోతోంది. అంటే గతంలో ఎంతో వైభవంగా అనేక ప్రాంతాల నుంచి మట్టి కానివ్వండి, నీళ్లు కానివ్వండి తీసుకురావడం, ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆయన ఆశీర్వాదంతో మొదలైన అమరావతి నిర్మాణ కార్యక్రమం ఏమైపోయిందో మనం చూసాం. అంటే అక్కడ అడవులు మీరే మళ్ళీ కొట్టించారు. ఇప్పుడు అంతా అధికారంలోకి వచ్చాక దానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి ఏంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇవాళ? మళ్ళీ తిరిగి అదే అమరావతిలో మీరు తిరుగుతూ ఉండడం, మళ్ళీ అక్కడ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళని తిరిగి సాకారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి. మీకు కూచంపూడి గారికి, రవి గారికి, ప్రేక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? క్లియర్గా ఉందండి. ఓకే. ఈరోజు అమరావతి కళ సాకారం అవటం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడటం, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించటం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కూచిపూడి చెప్పినటువంటి వెర్షన్లోకి నేను వెళ్లకుండా చెబుతా ఉన్నా. భారతదేశానికి ఒక రాజధాని ఉంది, అవునండి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కూడా రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని కావాలి. నాది రీసౌండ్ వచ్చిపోతా ఉందండి. ఓకే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కూడా ఒక రాజధాని కావాలి. ఈ రాజధాని ఎక్కడో ఒక చోట ఎట్లో ఒకట్లా పెట్టరు. అందరూ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏదైతే వనరులు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకొని పెట్టినటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్ పెట్టినప్పుడు తర్వాత ఎవరు వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే ఒక విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అనటం కంటే ఒక పెద్ద నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కూడా నేర స్వభావాన్ని చొప్పించి అతను వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం ఏ పనినైనా చేస్తూ అది ప్రజల పని అని చిత్రీకరించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నాకు ఒక మనస్తత్వం ఉంటుంది, మీకు ఒక మనస్తత్వం ఉంటుంది, శ్రీనివాస్ గారికి ఒక మనస్తత్వం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక మనస్తత్వం ఉంటుంది. మనస్తత్వానికి అనుకూలంగా పరిపాలన చేయరు. రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేయాలి. రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకు అనుకూలంగా పరిపాలన చేయాలి. అంతేగాని నేను వ్యాపారస్తుడైతే వ్యాపారం చేస్తానని, లేకపోతే నేను నేరస్తుడైతే నేను నేరాలే చేసుకుంటూ వెళ్తానంటే కుదరదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏమైతే చెబుతుందో, చట్టాలు ఏమైతే చెబుతుందో ఆ చట్ట ప్రకారం నేరం ఎందుకు వచ్చింది అంటున్నా మధ్యలో అంటే ఉద్దేశాలు నేను చెప్తా ఉన్నా. నేర ఉద్దేశం ఏంటి, ఎందుకు, కారణం ఏంటి? రాజధానిని ఎందుకు వద్దన్నారు? ఏ కారణంతో వద్దన్నారు? రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అంబేద్కర్ చెప్పటం పొరపాటు వల్ల వద్దన్నారా? లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఆయనకు కూడా ఈ దేశంలో అందరికి ఉన్నట్టే తల్లి గర్భంలో పడకముందే ఒక కులం ఉంది కాబట్టి ఆ కులం వ్యతిరేకంగా నేనున్నాను కాబట్టి ఆ కులం వ్యక్తి ఆ రాజధానిని నిర్మించటం అవకాశం వచ్చింది కాబట్టి అది నేను వద్దంటున్నానా? లేకపోతే ప్రజలకి ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కోసం నేను వద్దంటున్నానా? ఏ కారణంతో అనేది ఇది నేర ఉద్దేశమే కదా. లేకపోతే ఏంటి, నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇందాక కూచంపూడి చెప్పినట్టు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్న దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వద్దంటున్నావు? ఈ వద్దంటమంటే వ్యక్తుల గురించి కాదు, నేను ఇక్కడ కూడా చెప్తున్నా. రాజ్యాంగం చెప్తా ఉంది భారతదేశంలో 28, 29 రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. అది ఎక్కడుందనేది తర్వాత విషయం. ఆ సందర్భాన్ని బట్టి ఆ అధికారులు ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఒక చర్చ ఉంటుంది, ఒక శాసనసభలు ఉన్నాయి, శాసన మండలి ఉన్నాయి, ఒక పార్లమెంట్ ఉంది, ఒక రాజ్యసభ ఉంది. ఇవన్నీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని